ఈరోజు వచ్చేసి నా కిచెన్లో నేను కొత్త టెక్నిక్తో ఈ మసాలా వడ చేశానండి. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించనా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వడ చేయడానికి ముందుగా నేను చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేయండి. ఇక్కడ నేను పల్లీలు పచ్చిమిర్చిని నూనెలో వేసి వేయించుకున్నాను. పల్లీల కంటే కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత కొబ్బరి ముక్కలు వేసాను. ఒక 2 దిక్కలు చింతపండు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఒక 4 మినిట్స్ పట్టిందని వేగడానికి. ఒక వెల్లిపాయ వేస్తున్నాను. 2 రిక్కలు కరివేపాకు. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, కొంచెం బెల్లం వేస్తున్నాను. ఒకవేళ కొబ్బరి కనుక బాగా స్వీట్గా ఉంటే బెల్లం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇలా వచ్చింది. మీరు కావాలంటే ఈ కన్సిస్టెన్సీతో కూడా చట్నీని తినొచ్చు. ఇప్పుడు మరికొద్దిగా వాటర్ వేస్తున్నాను. చట్నీ ఈ కన్సిస్టెన్సీతో నేను తీసేస్తున్నాను. బాగా మెత్తగా చేయొద్దండి, టేస్ట్ బాగోదు. ఎలాగో మనము తాలింపు వేసాక కొన్ని నీళ్లు పోస్తాం కదా, అప్పుడు పలసగా అవుతుంది. ఇది చట్నీలోకి తాలింపు కోసం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కింది. మినప్పప్పు వేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఆవాలు వేసాను. కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తాలింపుని చట్నీలో వేసేస్తున్నానండి. టేస్టీ కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. 2 గంటలు అయిపోయిందండి. నేను ఇప్పుడు పప్పుని చిన్న మిక్సీ జార్లో వేస్తున్నాను. పౌడర్స్ చేస్తారు కదా, ఈ జార్లో వేస్తున్నాను. నీళ్లు లేకుండా తీసి వేస్తున్నాను. నీళ్ళు అస్సలు వేయకుండా ఓన్లీ పప్పు వేసాను. గట్టిగా రుబ్బాను, నీళ్లు ఎక్కువ పోయకుండా. చూడండి ఎంత బాగా వచ్చింది. గ్రైండర్లో రుబ్బినట్టుగా వస్తుంది పిండి. ఇలా ఎక్కువ నీళ్లు పోయకుండా రుబ్బేసుకోవాలి. మినప్పిండిలో 1 స్పూను బియ్యం పిండి వేస్తున్నానండి. కొంచెం ఉల్లి ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, జీర, కరివేపాకు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు టైం 9:30 అయిందండి మార్నింగ్. ఇప్పుడు పిండిలో ఒక 1 పించ్ సోడా, వంట సోడా వేస్తున్నాను. 1 స్పూన్ మైదా. నేను పప్పుని 6-7 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేశాను. కానీ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఫర్మెంట్ చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పొద్దున 6 o'clockకి బయట పెట్టాను. ఒక 4 అవర్స్ బయటనే ఉంది ఇది. కానీ పెద్దగా ఇది పొంగలేదు కాబట్టి నేను కొద్దిగా సోడా వేశాను. పిండి పొంగిందంటే సోడా వేసే అవసరం ఉండదు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేశానండి. సిమ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఒక టీ స్ట్రైనర్ తీసుకున్నాను. దీన్ని తడి చేశాను. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. చేతిని కూడా తడి చేసుకున్నాను. ఇప్పుడు ఇలా పిండి చేతిలో వేసుకుని నీళ్ళల్లో వేస్తున్నాను. ఇలా దీన్ని తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై వేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను.
స్టవ్ ఫ్లేమ్ హైలో పెడుతున్నాను. చూడండి వడ ఎంత బాగా పొంగిందో. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ బుడగలు పోయినాయి, తీసేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. కొత్త టెక్నిక్తో టేస్టీ అండ్ క్రిస్పీ వడ రెడీ అయిపోయిందండి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టెక్నిక్ ఫాలో అయితే వడ చాలా బాగుంటుందండి. చూడండి నోరు ఊరుతుంది వీటిని చూస్తుంటే. చట్నీ కూడా చేశానండి. సాంబార్ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.